We are live, ma'am. A very good afternoon to you all. This is Dr. Sujata Velanki, Clinical Head and Fertility Specialist at Oasis Fertility Vijayawada. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ ప్రత్యేక సెషన్ లో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటి మిస్‌క్యారేజ్, మేల్ ఫ్యాక్టర్ అని పెట్టారు మేడం అనేది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సంతానం లేని సమస్యతో బాధపడుతున్నప్పుడు కారణాలు ఏంటి అనేది చూసుకుంటే ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బాగుండాలి, గర్భసంచి బాగుండాలి, అండాశయం నుంచి మంచిగా ఎగ్ రిలీజ్ అవ్వాలి, స్పర్మ్ కౌంట్ బాగుండాలి. అన్ని బాగుంది, సరిగ్గా ఎగ్ రిలీజ్ అయ్యి ఆ ఎగ్ తో స్పర్మ్ ఈ ఫెలోపియన్ ట్యూబ్ లో కలిసి ఎంబ్రియోగా తయారయ్యి ఆ ఎంబ్రియో కనుక గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ కారణాల్లో ఎక్కడైనా అంటే అండాశయంలో గుడ్డు సరిగ్గా లేకపోయినా, ట్యూబ్స్ సరిగ్గా లేకపోయినా, స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేకపోయినా ప్రెగ్నెన్సీస్ రావు. కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే గెటింగ్ ప్రెగ్నెంట్ మీన్స్ ఎగ్ రిలీజ్ అవుతుంది, మంచిగా ఎగ్ స్పర్మ్ కలుస్తున్నాయి, ఎంబ్రియో తయారవుతుంది, అదేళ్ళు అతుక్కుంటాను. అతుక్కున్న ఎంబ్రియోకి ఈ ఎగ్ క్వాలిటీ బాగోకపోవటం వల్ల కానీ, స్పర్మ్ క్వాలిటీ బాగోకపోవటం వల్ల కానీ, ఈ లైనింగ్ సరైన విధానంలో లేకపోవటం వల్ల కానీ, ఫర్దర్ గా అది ప్రోగ్రెస్ అవ్వకపోవటం వల్ల మనకి సంతానం లేని సమస్య నుంచి అధిగమించి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వీళ్ళలో గర్భస్రావం అయ్యి మిస్‌క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మిస్‌క్యారేజెస్ అయ్యేటప్పుడు మనం చూసుకునే కారణాల్లో 30% కారణాలు ఆడవారిలో ఉంటే 50% కారణాలు మగవారిలో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే ద మ్యాన్ హ్యాడ్ మేడ్ ద లేడీ ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెన్సీ వచ్చింది, స్పర్మ్ వెళ్ళింది, ఎగ్ తో కలిసింది, ఎంబ్రియో తయారైపోయింది, పని అయిపోయింది. సో ఎంబ్రియో తయారు చేయగలిగింది కాబట్టి స్పర్మ్ బాగుంది, మ్యాన్ లో బాగున్నాడు. కానీ ఆ గర్భసంచిలో ఆ ప్రెగ్నెన్సీని మొయ్యలేకపోవటం వల్ల ప్రెగ్నెన్సీస్ అవుతుంది కాబట్టి ఆడవారిలో కారణాలు ఎక్కువ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి ఒక ప్రెగ్నెన్సీ రావాలి అనేది చూసుకుంటే మనకి ఒక బేబీ ఫార్మ్ అవ్వాలి అని అంటే ఒక ఎగ్, ఒక స్పర్మ్, ఆ రెండిట్లో ఉన్న డిఎన్ఏ కూడా మనకి రెండు కలిసి ఒక కలయిక అయిన తర్వాతే ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది. సో సమానంగా కారణాలు మగవారిలో ఆడవారిలో మనకి ప్రెగ్నెన్సీ నిలబడటానికి ఎంతో అవసరం ఉన్నది అనేది గమనించుకోవాల్సిన అవసరం. ఒక ప్రెగ్నెన్సీ గనుక వచ్చిన తర్వాత 24 వారాల లోపు గనుక నిలబడకుండా బ్లీడింగ్ అయ్యి కానీ, అబార్షన్స్ కానీ అయిపోతూ ఉంటే దాన్ని ప్రెగ్నెన్సీ లాస్ కానీ, మిస్‌క్యారేజ్ కానీ అంటూ ఉంటాము. ఈ మిస్‌క్యారేజెస్ అనేది కేవలం 10% మనం రికగ్నైజ్ చేసిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ లాసెస్ 10% మాత్రమే. 60% ప్రెగ్నెన్సీస్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది, మీకు యూరిన్ టెస్ట్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని తెలియక ముందే అవి ఆగిపోతూ ఉంటాయి. న్యాచురల్ సెలెక్షన్స్ అంటే ఈ ఎంబ్రియో గనక హెల్తీగా లేకపోతే న్యాచురల్ సెలెక్షన్ లో ఆగిపోతూ ఉంటాయి. సో మనకి తెలిసి ప్రెగ్నెన్సీ లాస్ అయ్యేది మాత్రం 12-20% మాత్రమే. నార్మల్ గా కన్సీవ్ అయ్యే వాళ్ళలో చూసుకుంటే రికరెంట్ గా అంటే 2 అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావం అవ్వటం అనేది 1-2% మందికి మాత్రమే మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రెగ్నెన్సీ కాజెస్ లో మనం చూసుకుంటే 60% వరకు ప్రెగ్నెన్సీ లాసెస్ స్పాంటేనియస్ గా అవుతూ ఉంటాయి. అంటే వీటిలో కొన్ని జన్యుపరమైన లోపాలు అంటే ఈ ఎగ్ స్పర్మ్ రెండు కలిసిన తర్వాత తయారయ్యే ఎంబ్రియోలో జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్ లో మనం ఇప్పుడు చూస్తా ఉంటే ప్రపంచంలో చాలా తక్కువ మంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో కానీ, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ తో కానీ ఇట్లా మనకు కనపడుతుంటారు. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ వెరీ హెల్దీ. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఈ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉన్న ఎంబ్రియోస్ ని న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్ లో ప్రెగ్నెన్సీ టర్మ్ వరకు కంటిన్యూ అయ్యే లోపే మిస్‌క్యారేజెస్ అయిపోతుంటాయి. సో 60% వరకు ప్రెగ్నెన్సీ లాసెస్ ఈ అబ్నార్మల్ క్రోమోజోమల్ డిస్ట్రిబ్యూషన్ మూలన జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు తెలియాల్సింది 75% వరకు రికరెంట్ గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్న వాళ్ళలో మనకి ఎటువంటి కారణం ఐడెంటిఫై చేయలేదు. ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ రికరెంట్ మిస్‌క్యారేజెస్ అంటూ ఉంటాం. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ లో ఇప్పుడు రీసెంట్ గా మనం ఐడెంటిఫై చేయగలిగి వైద్యం అందుబాటులోకి తీసుకురాగలిగినది స్పర్మ్ లో ఉన్న కారణం వల్ల మిస్‌క్యారేజెస్ అవుతుంది అన్నది గుర్తించడం. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అయింది. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఐడెంటిఫై చేసి ఈ సబ్సెట్ 50% మిస్‌క్యారేజెస్ కారణం మగవారిలో ఉన్నది అనేది గుర్తించి అది ఐడెంటిఫై చేయటం వలన కరెక్ట్ చేసి ప్రెగ్నెన్సీస్ వచ్చేలా చూసి ఆయన నిలబడి బేబీ చేతిలోకి వచ్చే వరకు మనం చేయడానికి అవకాశంలో ఉంటుంది.
సో ఒక రీసెంట్ గా జరిగిన అధ్యయనంలో చూసుకుంటే బర్మింగ్హామ్ లో చేశారు ఈ స్టడీ. ఇందులో చూసుకుంటే ఎవరికైతే ఆడవారిలో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి, అంటే పదార్థ గర్భం నిలబట్ల 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రెగ్నెన్సీస్ పోతుంది, ఎన్నో పరీక్షలు చేశారు వాళ్ళలో. చేస్తే అమ్మాయిలో అన్ని బాగుంటున్నాయి, ఎటువంటి లోపం కనపట్లేదు ఏంటి అనేది చూసుకుంటే ఇటువంటి వాళ్ళలో స్పర్మ్ లో డిఎన్ఏ డ్యామేజ్, అంటే జెనెటిక్ జీన్స్ లో ఉన్న డ్యామేజ్ ఎంత అనేది పరీక్ష చేసి చూస్తే ఎంత ఆశ్చర్యానికి లోనయ్యే విషయాలు బయటపడినాయి అంటే ఇందులో ఈ రికరెంట్ గా ప్రెగ్నెన్సీస్ పోతున్న వాళ్ళల్లో మేల్ పార్ట్నర్ ఈ కనుక స్పర్మ్ టెస్ట్ లో ఈ డిఎన్ఏ డ్యామేజ్ చాలా అధికంగా దగ్గర 20-47% డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నట్టు గుర్తించారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దీని మీద నుంచి ఎక్కువ ఫర్దర్ స్టడీస్ చేయడం మొదలెట్టారు. సో మనం ఎక్కువ సార్లు సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా, పిల్లలు కావట్లేదు, అబార్షన్స్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయికి ప్రెగ్నెన్సీస్ నిలబట్టలేదు. సో మగవారిలో మనం ఒక సెమెన్ అనాలిసిస్ చేద్దాం, స్పర్మ్ టెస్ట్ చేద్దాం, స్పర్మ్ కౌంట్ చేసాం, అనాలిసిస్ చేసాం, అంత బాగుంది. సో మగవారిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వి స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ద లేడీ. సో ఆడవాళ్ళు ఎటువంటి కారణాలు ఉండొచ్చు, అండాశయంలో లోపాలు ఉన్నాయా, ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, గర్భసంచిలో ఉన్న గడ్డలు కానీ అడ్డుగోడలు ఉన్నాయా, ఇట్లా అన్ని ఏమైనా బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా మనకి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇట్లా అన్ని రకరకాల టెస్ట్లన్నీ మనం చేయడం జరిగింది. సో ఈ టెస్ట్లను చేసి అన్ని నార్మల్ గా ఉన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్, మన కారణం తెలియట్లేదు, వీ కెనాట్ గివ్ ట్రీట్మెంట్ అని చెప్పేస్తా ఉంటారు. సో ఇటువంటప్పుడు మనం ఒక ఐడెంటిఫైడ్ కాజ్ లాగా మగవారిలో సింపుల్ గా ఓన్లీ అనాలిసిస్, అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఇట్లా చూసుకోవడంగా, అంటే సరిగ్గా కదులుతున్నాయా లేవా, మంచి కౌంట్ ఉందా లేదా, క్వాలిటీ హెడ్, నెక్, టైల్ అన్ని బాగున్నాయా లేవా, ఇంతవరకే చూసుకోవటం కాకుండా మనం గనక స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఏమైనా ఉందని మాలిక్యులర్ లెవెల్లో కనుక చూసుకుంటే ఒక 50% మందికి మనం ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి మాకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎందుకు ఇంత ముఖ్యమైనది అంటే ఈ డిఎన్ఏ వాల్యూమ్ అనేది టోటల్ వాల్యూమ్ నార్మల్ సెల్స్ లో కన్నా కంపేర్ చేసుకుంటే స్పర్మ్ సెల్స్ లో అధిక శాతం స్పర్మ్ లో ఉన్న హెడ్, టైల్, నెక్ వీటిలో ఉన్న అధిక శాతం స్పర్మ్ న్యూక్లియస్ లో దగ్గర 80-90% ఈ డిఎన్ఏనే ఉంటుంది. సో ఆ న్యూక్లియస్ లో చిన్న డ్యామేజ్ జరిగినా ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయిపోతా ఉంటది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేసి అది కరెక్ట్ రిపోర్టింగ్ లో, స్టాండర్డైజ్ రిపోర్టింగ్ లో ఉందా లేదా అనేది చూసుకుంటా ఉంది. ఈ డిఎన్ఏ డ్యామేజ్ జరిగే కాజెస్ ఎక్కడెక్కడ అవ్వచ్చు అనేది మనం ఐడెంటిఫై చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. సో మామూలుగా చూసుకుంటే ఒక స్పర్మ్ తయారవ్వాలంటే దగ్గర 74 రోజులు పట్టింది. ఈ స్పర్మ్ తయారయ్యి ఆ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ బయటికి రావటానికి, ట్రావెల్ చేయటానికి మనకి 54-64 రోజులు పట్టొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ బయటికి ఇజాక్యులేట్ అయ్యి ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసినాక వెజైనా యోని మార్గం దగ్గర డిపాజిట్ అయ్యి అది మళ్ళీ ఎగ్కి రీచ్ అయ్యేలోపు. సో ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఎక్కడైనా సరే స్పర్మ్ అనేది చాలా వల్నరబుల్ గా ఉంటుంది. అంటే టెస్టిస్ దగ్గర తయారవుతున్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ లోకి వస్తున్నప్పుడు, వెజైనాలో డిపాజిట్ అయినప్పుడు కూడా ఈ స్పర్మ్ డ్యామేజ్ కి చాలా వల్నరబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. సో మన చేతుల్లో లేని వల్నరబిలిటీ అంటే ఈ డ్యామేజ్ అనేది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది వయసు. సో ఎక్కువగా ఆడవారిలో వయసు పెరిగిపోతుంది, 30 years క్రాస్ అవ్వగానే ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఎగ్స్ నంబర్ తగ్గిపోతుంది, లో రిజర్వ్ వచ్చేస్తుంది. సో ఈ అబ్నార్మల్ ఎగ్స్ ఎక్కువగా ఉండటం వలన ఎంబ్రియో లాసెస్ ఎక్కువ ఉండి ప్రెగ్నెన్సీ లాసెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అనేది చాలా ఫ్రీక్వెంట్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాము. ఇది వాస్తవం. ఎందుకంటే ఆడవారిలో మనకి ఎగ్స్ అనేవి పుట్టుకతో ఎన్నైతే ఎగ్స్ ఉంటాయో అవే నంబర్ ఆఫ్ ఎగ్స్ వీళ్ళకి త్రూ అవుట్ మెన్స్ట్రల్ పీరియడ్స్ వచ్చినన్ని రోజులు మళ్ళీ ముట్లు ఆగిపోయే వరకు అవే ఎగ్స్ నెల రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అవి త్రూ అవుట్ ద ఏజ్, అంటే ఇప్పుడు మీ వయసు 30 years ఉంటే 30 years ఆ ఎగ్ అనేది మీలో లోనైన ఒత్తిడి, స్ట్రెస్, టాక్సిన్స్, కెమికల్స్ ఎక్స్పోజర్ అన్ని ఆ ఎగ్ భరిస్తూ ఉంటది. కాబట్టి దాంట్లో డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మగవారిలో కూడా ఇట్లానే మనం చూసుకుంటే ఈ చేంజెస్ మగవారిలో
స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎవ్రీ 3 months 54 days అట్లా తయారవుతుంది అనేది మనం చెప్పుకుంటుంటే ఫ్రెష్ స్పర్మ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఆ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ మన బాడీలో ఉండే టైం తక్కువ పీరియడ్ అయినా కూడా వయసు పెరిగే కొద్దికి వీళ్ళలో కూడా మనకి డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి డ్యామేజ్డ్ స్పర్మ్ తో గనక ఎగ్ కలిసి ఎంబ్రియో తయారైతే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక స్టడీలో చూసినప్పుడు మనకి ఈ అధ్యయనంలో వయసు 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి వయసు 45 సంవత్సరాల దగ్గరికి వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో వాళ్ళ పార్ట్నర్స్ ఆడవాళ్ళు మిస్క్యారేజెస్ రేట్స్ డబుల్ ద ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ 25 years ఏజ్ అప్పుడు ప్రెగ్నెన్సీ రేట్ 70% ఉంది, ఒక 30% మాత్రమే మిస్క్యారేజెస్ ఉంటుంది. 45 years ఏజ్ వచ్చేటప్పుడు ఈ మిస్క్యారేజెస్ 30 నుంచి 60% పెరిగిపోతున్నాయి. అంటే వీళ్ళలో ప్రెగ్నెన్సీ అవకాశాలు 70 నుంచి 40% కి తగ్గిపోతున్నాయి. అంటే దగ్గర దగ్గర డబుల్ ద ఛాన్సెస్. సో ఇది ఎందుకు ఇట్లా ఏజ్ వైజ్ గా మనకి మిస్క్యారేజెస్ రిస్క్ ఎక్కువ అవుతుంది అనేది ఫర్దర్ గా చూసుకుంటే ఎట్లా తెలిసిందంటే వయసు పెరిగే కొద్దికి ప్రతి సంవత్సరానికి మగవారిలో ఉన్న టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, టెస్టోస్టెరాన్ మెయిన్ మగవారిలో ఉండే హార్మోన్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్లనే సెక్షువల్ ఎరోజల్, మ్యాన్లీనెస్, ఆండ్రోజన్ సెక్రీషన్స్, బియర్డ్, ముస్టాష్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. అట్లానే ఈ టెస్టోస్టెరాన్ వల్లనే స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవటం, తయారవటము, ఈ స్పర్మ్ యొక్క స్పర్మెటోజెనిసిస్ అంటే స్పర్మ్ తయారయ్యే ప్రాసెస్ అంతా కూడా ఈ టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్ ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దికి 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒక 1 to 2% per year ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ స్వతహాగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా తగ్గిపోయినప్పుడు వీళ్ళల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిని, సెక్షువల్ ఎరోజల్ తగ్గొచ్చు, లాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ గా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఆ టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండటం మూలాన స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మెటోజెనిసిస్ లో డిఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉండటం వల్ల ఈ స్పర్మ్ డిఎన్ఏ అనేది మనకి సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవటం వలన వీళ్ళలో కూడా మనం మిస్క్యారేజెస్ ఎక్కువ చూస్తుంటాం. అంటే వయసు పెరిగే కొద్దికి మనం డిఎన్ఏ డ్యామేజ్, స్పర్మ్ డ్యామేజ్ అవటం వలన మనకి మిస్క్యారేజెస్ అవుతాయి అని ఎలా అయితే అనుకుంటున్నామో ఈ మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు మనకి వయసు పెరిగే కొద్దికి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకి ఈ స్పర్మ్ లో అబ్నార్మాలిటీస్ ఎట్లా మనకి అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది చూసుకుంటే మగవారిలో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అన్కంట్రోల్ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే హై షుగర్స్ ఉన్నప్పుడు బాడీలో ఉన్న రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ ఎక్కువగా పెరిగి స్పర్మ్ లో డ్యామేజ్ అనేది ఎక్కువ చూస్తుంటాం. వెరికోసీల్ అనే ఒకటి ఏదైతే మనకి మీకు టెస్టిస్ మీద ఉన్న నరాలు, వీన్స్ ఏవైతే ఉంటాయో ఆ నరాలు వాపు రావటాన్ని వెరికోసీల్ అంటారు. ఈ వెరికోసీల్ ప్రాసెస్ లో మనకి ఎప్పుడైతే నరాలు వాపు వస్తాయో వీళ్ళల్లో కూడా స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అధికంగా ఉబ్బకాయం, ఒబేసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అధికమైన వేడి ఎక్స్పోజర్, ఏదైనా దెబ్బ తగిలి ఇట్లాంటివి ఏమైనా జరిగినా కూడా టెస్టోస్టెరాన్ టెస్టిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అట్లనే ఆ టెస్టిస్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి దాంట్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గొచ్చు, స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఎందుకు మనం ఇంత ఇదిగా ఆలోచించుకోవాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడున్న జీవన విధానాలలో మనకి అధికంగా వెయిట్ పెరగటం వలన వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ అంటే ఎక్సెసివ్ స్మోకింగ్, అసలు స్మోకింగ్, నికోటిన్ ప్యాచెస్, నికోటిన్ కంటైనింగ్ ఫుడ్స్, గుట్కా నవలటము, ఇవన్నీ కూడా స్పర్మ్ మార్ఫాలజీని, స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అట్లనే ఆల్కహాల్, మనం ఎక్కువ సార్లు సోషల్ డ్రింకింగ్, మనం ఎక్కువ తాగు, ఎప్పుడన్నా ఒకసారి తాగుతాం అంటారు. కానీ హెవీ ఆల్కహాల్ డ్రింకింగ్ లైక్ అట్లీస్ట్ అప్ టు 3 to 4 pints ఇన్ వీక్ అట్లా డ్రింక్ చేసిన వాళ్ళలో స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ కానీ, స్పర్మ్ మొటిలిటీ, కదలికలు, వీక్నెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాఫీ డ్రింకింగ్, చాలా వరకు ఇప్పుడు కాఫీ తాగటం అనేది ఒక స్టైల్ స్టేట్మెంట్ లాగా, అంటే నేను కాఫీ తాగకూడదు అని కాదు, ఐఎమ్ నాట్ అగైన్స్ డ్రింకింగ్ కాఫీ, బట్ నార్మల్ గా
మేబీ వన్స్ ఇన్ అ డే ఇన్ ద మార్నింగ్ వన్స్ ఇన్ ద ఈవినింగ్ అట్లా 1-2 సార్లు తాగటం వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం అవ్వకపోవచ్చు. కానీ కొంతమంది స్ట్రెస్ లో ఉన్నప్పుడు, వర్క్ లో ఉన్నప్పుడు ఆ టెన్షన్స్ తట్టుకోలేక ఎక్కువ సార్లు కాఫీ తాగుతూ ఉంటారు. హెడేక్ వస్తుంది, కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుంది, వెంటనే కాఫీ తాగాలి. సో దేర్ ఇస్ అన్ అడిక్షన్ టు డ్రింకింగ్ కాఫీ. సో ఇట్లాంటి కాఫీ డ్రింకింగ్ లో కెఫీన్ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు కూడా స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కౌంట్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోలా డ్రింక్స్, మన కోకో కోలా, థమ్స్అప్, పెప్సీ, కార్బొనేటెడ్ డ్రింక్స్, వీటిల్లో కూడా మనకి డార్క్ కార్బొనేటెడ్ డ్రింక్స్ లో కూడా కెఫీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఇప్పుడు ఈ కెఫీన్ కంటెంట్ ని తగ్గించుకోవడం కోసం యూ కెన్ లుక్ ఎట్ హ్యావింగ్ డీకెఫినేటెడ్ కాఫీ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కాఫీ, బట్ ఇట్ మైట్ నాట్ టేస్ట్ గుడ్. సో తగ్గించుకోండి, అమౌంట్ ఆఫ్ కాఫీ మీరు తాగేది తగ్గించుకోవాలి. అట్లనే డైట్ లో కూడా ఎక్కువ రెడ్ మీట్, మటన్ అట్లాంటి రెడ్ మీట్స్ తీసుకోవటం వలన కూడా మనకి స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యి మిస్క్యారేజెస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది మగవారు ఎవరైతే జిమ్ కి వెళ్తారో, జిమ్ లో ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్స్, మజిల్ బిల్డ్ అవ్వాలి, 6 ప్యాక్ రావాలి, వీటన్నిటికీ కూడా మజిల్ బిల్డప్ చేయడానికి ప్రోటీన్, అనబాలిక్ స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. సో బయట నుంచి స్టీరాయిడ్స్, టెస్టోస్టెరాన్ తీసుకున్నప్పుడు బాడీలో ప్రొడ్యూస్ అయ్యే స్టీరాయిడ్, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఆగిపోతాయి. కాబట్టి ఈ సిగ్నల్స్ ఆగిపోవటం వల్ల కూడా మీకు స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, దానివల్ల మిస్క్యారేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. విటమిన్ డి, బయటికి వెళ్లకుండా ఎప్పుడు లోపలే కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. కనీసం ఒక 2 to 3 అవర్స్ అన్న బయట ఆరుబయట ఫ్రెష్ లైట్ లో ఎండలో కూర్చుని ఎర్లీ మార్నింగ్ అరౌండ్, ఐడియల్ గా చెప్తే అరౌండ్ 10 to 12 o'clock ఇన్ ద మార్నింగ్ కూర్చోవాలంటండి ఎండలో. అప్పుడు మనకి మంచి విటమిన్ డి లెవెల్స్ వస్తాయి. సో మీకు అట్లా వీలు కాని పక్షంలో విటమిన్ డి అండ్ విటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకోవటం ఎంతో ముఖ్యం. జంక్ ఫుడ్ తినటం వలన కూడా మనకి స్పర్మ్ కౌంట్ అనేది, మొటిలిటీ అనేది, డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ చూసుకుంటున్నాము. ఈ జంక్ ఫుడ్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి మనకి నెగటివ్ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్, ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కువ టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఈ టాక్సిన్స్ అన్ని కూడా వెళ్ళి ఇప్పుడు ఏదైతే స్పర్మ్ లో మనకి నార్మల్ సెల్ తో కంపేర్ చేసుకుంటే స్పర్మ్ లో మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. స్ట్రెస్, అధికంగా ఒత్తిడికి లోనవటం, ఆఫీస్ వర్క్, వీటన్నిటి వలన కూడా మనకి బ్యాడ్ హార్మోన్స్, టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయ్యి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ముఖ్యంగా డిఎన్ఏ డ్యామేజ్, స్పర్మ్ లో డ్యామేజ్ అవడానికి ఉండే ఛాన్సెస్ లో ఇన్ఫ్రీక్వెంట్ ఇంటర్కోర్స్, సో లాస్ ఆఫ్ లిబిడో, సెక్స్ లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ లేక చాలా మంది వన్స్ ఇన్ 3 days, వన్స్ ఇన్ 5 days, లేదా ఓన్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న ఆ ఫర్టైల్ పీరియడ్ లో ఒక 1-2 days ఓన్లీ ఫర్ పిల్లల కోసం అనేది ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేయాలి. ఇట్లా చేసినప్పుడు న్యాచురల్ ప్రొడక్షన్ లో మీకు స్పర్మ్ ఎవ్రీ టైం ఎజాక్యులేట్ చేసిన తర్వాత ఒక ఎక్కువ రోజులు నిలవ ఉండితే, ఆ ఎజాక్యులేటరీ ట్రావెలింగ్ డక్ట్ లో కనుక నిలవ ఉండిపోతే అది కూడా మనకి ఎక్కువ చనిపోయిన కణాలు, అంటే అవన్నీ కూడా మీ బాడీలో ఉన్న వేడి, టాక్సిన్స్, వీటన్నిటికి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్డ్ స్పర్మ్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నార్మల్ గా మీకు సెమెన్ టెస్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మేము అట్లీస్ట్ 2 to 4 days గ్యాప్ పెట్టుకుని ఇవ్వండి, 5 days 10 days గ్యాప్ ఇవ్వద్దు, ఎక్కువ చనిపోయిన కణాలు వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాం. సో ఇది ఎందుకంటే ఎక్కువ రోజులు ఐజాక్యులేటరీ డక్ట్ లో ఉన్నప్పుడు దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ జరిగిపోతుంది ఆ స్పర్మ్స్ కి. సో అవి హెల్దీగా ఉండవు. సో ఇన్ఫ్రీక్వెంట్ ఇంటర్కోర్స్, ఒక 3 days 4 days 5 days ఒకసారి ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేస్తుంటే వన్స్ ఇన్ 4 to 5 days అట్లాగా మీ స్పర్మ్ అక్కడ నిలవ ఉండిపోయి ఆ డిఫెక్టివ్ డ్యామేజ్డ్ స్పర్మ్ ఎగ్ని కలిసి ఎంబ్రియో కనుక ఫార్మ్ అయితే మిస్క్యారేజెస్ రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అధ్యయనాల్లో కూడా ఇన్ఫ్రీక్వెంట్ ఇంటర్కోర్స్ వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి అనేది కూడా ప్రూవ్ అయింది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా వెరికోసీల్, ఈ వెరికోసీల్ వల్ల ఎందుకు మనకి ఎఫెక్ట్ అవుతుంది స్పర్మ్ అనేది చూసుకుంటే, వెరికోసీల్ అంటే నార్మల్ గా టెస్టిస్ చుట్టూగా ఒక సెట్ ఆఫ్ నరాలు, వీన్స్ ఉంటాయి అన్నమాట. ఈ వీన్స్, ఈ వీన్స్ నార్మల్ గా ఉన్నప్పుడు మనకి మనకి టెస్టిస్ చుట్టూగా టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కన్నా ఒక 1 to 2 degrees తక్కువ ఉండేలాగా చేస్తుంది. కొంతమందిలో ఈ వీన్స్ వాపు లోనయ్యి
సో ఉబ్బితే వెరికోస్ వీన్స్ అంటారు. సో కాళ్ళ మీద నరాలు వాపు వస్తే వెరికోస్ వీన్స్ అని ఎలా అంటారు, అట్లానే టెస్టిస్ మీద ఉన్న వీన్స్ వాపు వస్తే వెరికోసీల్ అంటాం. సో వెరికోసీల్ అన్నప్పుడు ఎక్కువ బ్లడ్ ఆ టెస్టిస్ చుట్టూగా ఉంటది కాబట్టి బాడీ టెంపరేచర్ మన బ్లడ్ టెంపరేచర్ సేమ్ ఉన్నప్పుడు టెస్టిస్ న్యాచురల్ ప్రాసెస్ లో ఉండాల్సిన 1 to 2 degrees కూలర్ గా ఉండాల్సిన ఆవశ్యకత లోపం వచ్చి టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి ఆ అధికంగా ఉండే టెంపరేచర్ వల్ల స్పర్మ్ లో డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా జరగటము, స్పర్మ్ చనిపోవటం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి డిఫెక్టివ్ స్పర్మ్ తో కూడా ప్రెగ్నెన్సీస్ వస్తే ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా మనకు కనపడతాయి. సిమిలర్ గా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే కూడా ఈ ఇన్ఫెక్షన్ లో ఉన్న బ్యాక్టీరియా బ్రేక్ అయినప్పుడు దాంట్లో నుంచి విడుదలయ్యే టాక్సిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్యాక్టీరియానో వైరస్ వచ్చింది, ఆ వైరస్ ని కంటైన్ చేసే మన న్యాచురల్ ఇమ్యూన్ మెకానిజం ఉన్న సెల్స్ బ్రేక్ అయినప్పుడు ఆ వైరస్ టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, ఆ బ్యాక్టీరియా టాక్సిన్స్ రిలీజ్ అయినప్పుడు మనకి ఫీవర్ వస్తుంది. సో అట్లానే ఈ ఇన్ఫెక్షన్స్ లో రిలీజ్ అయిన టాక్సిన్స్ వలన అవి డిఎన్ఏ డ్యామేజ్ చేయడం వలన కూడా ప్రెగ్నెన్సీ లాసెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. టెస్టోస్టెరాన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఈవెన్ మగవారిలో కూడా. ఎటువంటి యాంటీబయాటిక్స్, టాబ్లెట్స్, యాంటీ డిప్రెసెంట్స్, బీపీకి వాడే టాబ్లెట్స్, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవటం, వీటన్నిటి వలన కూడా మనకి స్పర్మ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా చూస్తాం. ఈ స్పర్మ్ యొక్క హెల్త్ నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నాను, వై ఇస్ దిస్ వెరీ ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే మనం ఈ స్పర్మ్ లో ఉండే డిఎన్ఏ అనేది ఏజ్ వైజ్ గా ఎండోక్రైన్ ఇన్ఫెక్షన్స్, ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, డైట్ ఫ్యాక్టర్స్, వీటన్నిటి వలన కూడా ఈ స్పర్మ్ లో మనకి ఏ అయితే బాడీలో ఉండే టాక్సిన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిని రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ కానీ ఫ్రీ రాడికల్స్ అని కానీ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి, మన మంచిగా ఉన్న సెల్స్ లో నుంచి ఎనర్జీ అంతా లాగేసుకుంటుంది, ఎనర్జీ లాగేసుకుని వాటిని వీక్ చేస్తుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనకి వివిధ రకరకాల కారణాలు, స్మోకింగ్, అయనైజింగ్ రేడియేషన్, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, పొల్యూషన్స్, వీటన్నిటి వల్ల ప్రొడ్యూస్ అయ్యి ఈ రాడికల్స్ ఏమవుతాయి మన డిఎన్ఏ మీదకి వెళ్ళి ఆ స్పర్మ్ మీద ఉన్న డిఎన్ఏ లో నుంచి ఎనర్జీ అంతా లాగేసుకుంటా ఉంటాయి. సో నార్మల్ ఫిజియలాజికల్ లెవెల్స్ లో చూసుకుంటే స్పర్మ్స్ లో చాలా తక్కువ శాతంలో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఉండాలి. సో ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ లో తయారవుతాయో ఈ వివిధ కారణాల వలన ఇవి వెళ్ళిపోయి ఆ డిఎన్ఏని డ్యామేజ్ చేసేస్తాయి. సో ఈ స్పర్మ్ డిఎన్ఏ ఎందుకు మనకి ముఖ్యం అనేది చూసుకుంటే, డిఎన్ఏ స్పర్మ్ లో నుంచి ఎగ్ తో కలిసి ఎంబ్రియో కింద ఫార్మ్ అవుతుంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం అండి, మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మాత్రం ఈ స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ లో ఉన్న డ్యామేజ్ ఏదైతే ఉందో ఈ ఎగ్ వెళ్ళి కలిసేటప్పుడు ఎగ్, ఫీమేల్ ఎగ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ గాట్ ఏ వెరీ యూనిక్ పొటెన్షియల్. ఏంటంటే అది కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నప్పుడు ఎగ్ ఈ స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏలో ఈ ఎగ్ ఆ స్పర్మ్ ని లోపలికి తీసుకుని కలిసే ప్రాసెస్ లో షేర్ చేసుకుని ఇట్ విల్ కరెక్ట్ ద డిఫెక్ట్స్. సో ఒక 15% వరకు ఉన్న డ్యామేజ్ ఏదైనా ఉన్నా కూడా స్పర్మ్ లో ఎగ్ హ్యాస్ ఎ పొటెన్షియల్, ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఆడవారు ఎప్పుడు స్ట్రాంగ్ అని అనుకుంటాం కదా, అట్లానే ఆ ఎగ్ కూడా ఇట్ హ్యాస్ గాట్ ఎ యూనిక్ పొటెన్షియల్. ఈ స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ ఒక 15% ఉన్న డ్యామేజ్ వరకు ఈ ఎగ్ కరెక్ట్ చేయగలదు. అంతకు మించి జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఎగ్ కెనాట్ కరెక్ట్. సో అది అట్లా డిఫెక్ట్ గానే ఎంబ్రియోలో ఉండిపోతుంది. ఎంబ్రియోలో నుంచి డెవలప్ అయ్యేటప్పుడు మాయ ప్లాసెంటా ఫార్మింగ్, బ్లడ్ సర్క్యులేషన్ అటాచ్ అయ్యే ప్రాసెస్ ఎక్కువగా పెటర్నల్ జీన్స్, మగవారి నుంచి వచ్చే జీన్స్ నుంచి ఈ ప్లాసెంటా ఆ సర్క్యులేషన్ అటాచ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ డ్యామేజ్డ్ డిఎన్ఏ ఉండటం వల్ల ఈ ప్లాసెంటల్ ఫార్మేషన్ మాయ సరిగ్గా తయారు కాకపోవటం, బేబీకిను యూట్రస్ కి కలిగిన కనెక్షన్, రక్త ప్రసరణ సరిగ్గా జరిగే ప్రాసెస్, ట్రాన్స్ఫర్మేషన్, యాంజియోజెన్సిస్ సరిగ్గా జరగకపోవటం వల్ల ఐదర్ బేబీకి సరైన న్యూట్రిషన్ రాకపోవటం వలన గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కొంతవరకు తట్టుకోగలిగితే చిన్నగా పుట్టటము, ఉమ్మనీరు తక్కువగా ఉండటము, అర్లీగా డెలివర్ అవటం, బరువు తక్కువగా పుట్టటము, లో గ్రోత్ అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ కి చాలా అధికంగా మనకి నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్లాసెంటా తయారవటం, మాయ తయారవటము,
ఈ యాంజియోజెనసిస్ ప్రాసెస్ అనేది ఏర్పడటం. అందుకే ఇది ఇందాకటి నుంచి నేను స్పర్మ్ డిఎన్ఏ ఎంతో ముఖ్యమైనది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచిగా ఉన్న డిఎన్ఏ ఉన్న స్పర్మ్ కనుక మనం సెలెక్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీ కనుక రాగలిగితే హెల్దీ ప్రెగ్నెన్సీ, మిస్క్యారేజెస్ రాకుండా మనం అరికట్టడానికి అవకాశం ఎంతో ఉంది. సో ఈ డిఎన్ఏ డ్యామేజ్ ని మనం ఎలా అరికట్టొచ్చు లేదా ఎలా గుర్తించి దాన్ని మనం నివారించవచ్చు అనేది ఈ నెక్స్ట్ చూసుకుందాం. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ రాడికల్స్ అనేవి వచ్చి మన స్పర్మ్ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ మీద పడి ఆ డిఎన్ఏలో నుంచి ఎనర్జీ అంతా లాగేసుకుంటాను. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఈ స్పర్మ్ కి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ కి మధ్యలో ఒక అడ్డుగోడు లాగా ఏర్పడిపోతాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ కి ఎనర్జీ ఇస్తుంది. సో మీ యొక్క స్పర్మ్ నుంచి ఎనర్జీ లాక్కోకుండా ఇవి అడ్డం పడతాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక యాపిల్ చూసారు, వైట్ గా ఉంటది. ఈ వైట్ గా ఉన్న యాపిల్ బయటికి ఎక్స్పోజ్ అవ్వగానే మనకి నల్లబడిపోతుంది, మీకు అందరికీ అది తెలుసు. దాని మీద మనం ఒక నిమ్మకాయ రసం కానీ అట్లా పెట్టి ఒక యాపిల్ ని మనం ఒక ఆరెంజ్ జ్యూస్ లో కానీ నిమ్మరసంలో కానీ డిప్ చేసి ఉంచితే నల్లబడకుండా ఎక్కువసేపు ఉంటుంది. సో ఫ్రూట్ సలాడ్స్ చేసుకుంటున్నప్పుడు ఈ బ్లాక్ గా అయిపోకుండా చేస్తూ ఉంటారు. సో ఇందులో యాపిల్ మీ స్పర్మ్ ఎక్స్పోజర్ టు యాంటీ ఆక్సిడెంట్స్ వాతావరణానికి ఎక్స్పోజర్ అవుతే నల్లబడిపోతుంది. అవ్వకుండా ఆపేది మన ఆరెంజ్ కానీ నిమ్మకాయ రసం. దాంట్లో ఏముంది? విటమిన్ సి. విటమిన్ సి ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఎర్త్. సో ఈ యొక్క విటమిన్ సి లెవెల్స్ కనుక మనం తీసుకునే ఆహారంలో కానీ విటమిన్ సి కానీ ఇంకోటి విటమిన్ ఇ, ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం వలన మనం ఆ స్పర్మ్ ని మీద పడే ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని మనం నివారించడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఈ మందులు ఎంతకాలం తీసుకోవాలి? స్పర్మ్ తయారవడానికి నేను ఇందాక చెప్పినట్టుగా ఇదివరకు 3 నెలలు అనుకున్నా, ఇప్పుడు మినిమం 54 days పడుతుంది. సో తయారీ దగ్గర నుంచి బయటికి వచ్చేంతసేపు దాన్ని మనం కాపాడుకుంటూ రావాలి. కాబట్టి మినిమం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తీసుకోవాలి అంటే స్పర్మ్ ప్రొడక్షన్ టు ఇజాక్యులేషన్ వరకు చూసుకోవాలి కనుక కనీసం 2 నెలలు మీరు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే ఈ స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ ని మనం గైడ్ చేసుకుని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రివెంట్ చేయగలుగుతాయి. కొంతవరకు మాత్రమే ఈ స్పర్మ్ యొక్క డ్యామేజ్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పొరలాగా చేయొచ్చు. ఇఫ్ మీ ఫ్రీ రాడికల్స్ కంటెంట్ ఆ యాంటీ ఆక్సిడెంట్ డోస్ కన్నా ఎక్కువగా ఉంటే ఎనర్జీ యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి మళ్ళీ స్పర్మ్ నుంచి కూడా లాగేసుకునే అవకాశాలు ఉంటాయి. సో మోడిఫైయబుల్ కరెక్ట్ చేసుకోగలిగిన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లోకి వెళ్తే వెయిట్ ఎక్కువగా ఉండటం మూలాన వస్తుంటే వెయిట్ తగ్గించుకోవటం, జంక్ ఫుడ్ తినటం మానేయటం, స్మోకింగ్, ఆల్కహాల్, నికోటిన్ కంటైనింగ్ థింగ్స్ పూర్తిగా మానేయటం, ఆల్కహాల్ మినిమం 2 times కన్నా ఎక్కువగా తీసుకోకపోవటం, క్యాఫినేటెడ్ డ్రింక్స్ నాట్ మోర్ దాన్ 2 cups per day, ఇవన్నీ కూడా రివర్సిబుల్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. సో మనం మీ అందరికీ మీరుగా మీ బాడీలోకి వేస్తున్న ఫ్రీ రాడికల్స్ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ ని ఆపేయటం, రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ ని తీసుకుని వాటిని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ వేసుకుని చేయటం కన్నా ఇంటేకే తగ్గించేసేసుకుంటే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ రివర్స్ చేసుకోవటం వల్ల డోసేజ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ సరిపోయే అవకాశాలు ఉంటాయి. మేము యాజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ డిఎన్ఏ డ్యామేజ్ ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్ ద్వారా చూసుకుంటా ఉంటాము. ఇందాక చెప్పినట్టుగా నేను 15% కన్నా ఎక్కువ ఉంటే రేస్ట్ అనేది డిసైడ్ చేస్తాము. వీళ్ళల్లో వివిధ రకాల మెథడ్స్, స్పర్మ్ సార్టింగ్ మెథడ్స్, అంటే మనం స్పర్మ్ ని జల్లిపట్టం, అంటే ఇప్పుడు అన్ని స్పర్మ్స్ కలిపి 15% డ్యామేజ్ ఉండొచ్చు, ఒక్కొక్క స్పర్మ్ లో కొంతవరకు డ్యామేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం స్పర్మ్స్ ని సార్ట్ చేయటం అంటే జల్లిడి పట్టడం, అంటే మంచిగా ఉన్న స్పర్మ్స్ కిందకి బయటకు వచ్చి మనం వాటిని తీసుకుని ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ఎంబ్రియోస్ తయారు చేసుకోవటం, పాడైపోయినవి అన్ని పైన ఫిల్టర్ లో ఉండిపోతాయి. సో అట్లా చేసే ప్రాసెస్ లో మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ సిస్టమ్ అనేది ఒకటి. సో ఇందులో ఏంటంటే ఈ చేంబర్ లోకి పక్కన మ్యాగ్నెట్ ఉంటుంది, దాంట్లోకి మనం స్పర్మ్ కనుక పెడితే డ్యామేజ్ అయిపోయిన స్పర్మ్ అన్ని ఎక్స్పోజ్ అయిపోయి ఉంటాయి. ఆ డ్యామేజ్ ఉన్నప్పుడు రా సర్ఫేస్ లాగా అవన్నీ మ్యాగ్నెట్ కతుక్కుపోతాయి, మంచిగా ఉండి బాగా కదిలే స్పర్మ్స్ మాత్రమే కిందకు వస్తాయి. సో అట్లా కిందకు వచ్చిన స్పర్మ్స్ ని మనం యూజ్ చేసుకుని ట్రీట్ చేయటం వలన మంచిగా ప్రెగ్నెన్సీస్ రావటం, అవి అబార్షన్స్ కాకుండా ఆపటానికి నివారించడానికి అవకాశం.
ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో మెయిన్ చేస్తుంది మైక్రోఫ్లూయిడిక్స్. ఓయాసిస్ లో వీఆర్ గెటింగ్ వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్ విత్ మైక్రోఫ్లూయిడిక్స్. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ స్పర్మ్ శాంపుల్ ఒక మీడియాలో వేసుకుని పైన ఒక మీడియా పెడితే ఈ మధ్యలో ఒక ఫిల్టర్ ఉంటుంది అనమాట. సో ఆ ఫిల్టర్ లో నుంచి వెళ్ళేటప్పుడు డ్యామేజ్డ్ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫిల్టర్ లో ఆగిపోతాయి. మంచిగా ఉన్న స్పర్మ్స్ ఫిల్టర్ దాటుకుని బయటకు వస్తాయి. సో ఈ మొటైల్ గా డ్యామేజ్ డిఎన్ఏ తక్కువగా ఉన్న స్పర్మ్స్ ని మనం తీసుకుని ఐవీఎఫ్ ఫిక్సీ చేసుకోవటం వలన మేము ఓయాసిస్ లో దగ్గరగా ఇది మా డేటా అండి. మేము రీసెంట్ గా ఇంటర్నేషనల్ యూరోపియన్ సొసైటీ ఎక్స్రేలో ఏఎస్ఆర్ఎం అమెరికన్ సొసైటీ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ లో ప్రొడ్యూస్ చేసిన డేటా ఇక్కడ చూసుకుంటే క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ 79, అంటే దగ్గర 80% మందికి ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. చాలా తక్కువ 9% మందికి మాత్రమే మనకి మిస్క్యారేజెస్ అవుతున్నాయి. సో ఎవరికైతే మిస్క్యారేజెస్ అవుతున్నాయో వాళ్ళలో మనం ఈ మైక్రోఫ్లూయిడిక్స్ వాడటం వలన 80% మంది వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళలో ప్రెగ్నెన్సీస్ వచ్చి నిలబడటం అనేది జరుగుతుంది. సో ఇట్లా మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మ్యాక్స్ మైక్రోఫ్లూయిడిక్స్ నేరుగా టెస్టిస్ నుంచి స్పర్మ్ తీయటము ఇట్లా చేసుకున్న ప్రాసెస్ వలన మనము ఈ మిస్క్యారేజెస్ ని అరికట్టడానికి అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైనది ఏదైతే నేను జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతుంది అని చెప్పాను. సో ఈ స్పర్మ్ డిఎన్ఏ ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి జన్యుపరమైన లోపాలు అయిపోయినప్పుడు ఎంబ్రియో తయారయ్యి ఎంబ్రియో అబ్నార్మల్ గా ఉంటే కనుక జెనెటిక్ టెస్టింగ్ పీజీటీఏ అనేది, అంటే మనం ఎంబ్రియో తయారైనాక ఎంబ్రియోలో నుంచి ఒక కణం తీసి ల్యాబ్ కి టెస్ట్ పంపిస్తాం. సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే గుర్తించి అట్లా అబ్నార్మాలిటీస్ లేని ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల గర్భస్రావం ప్రమాదాన్ని పూర్తిగా చాలా వరకు 80% వరకు మనకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైతే న్యాచురల్ గా ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ లో మిస్క్యారేజెస్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, ఈ స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ నివారించుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేయటము, మన సరైన నిద్ర ఉండటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, ఫ్రీక్వెంట్ గా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేయటము, ఇటువంటి న్యాచురల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుని రెగ్యులర్ గా కలుస్తూ ఉండటం వల్ల టెండర్ లవింగ్ కేర్ విత్ బోత్ ద పార్ట్నర్స్, దీనివల్ల మనకి మిస్క్యారేజెస్ రేట్స్ ని అరికట్టడానికి అవకాశం ఉంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకున్న దానికి బియాండ్ మీ యొక్క స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్, సమ్ టైమ్స్ స్ట్రెస్ లెవెల్స్ విల్ బి సో హై, మనకి స్ట్రెస్ లేదు అని అనిపిస్తుంది కానీ ఇంటర్నల్ గా మీకు చాలా స్ట్రెస్ ఉండే అవకాశాలు ఉంటాయి, ఐ స్పర్మ్ మీద పడవచ్చు. సో అటువంటి రికరెంట్ మిస్క్యారేజెస్ వాళ్ళలో ఎవరైతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ ఫిక్సీ అట్లా వెళ్తారో వాళ్ళలో మనం మ్యాక్స్, మైక్రోఫ్లూయిడిక్స్, టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసే ప్రాసెస్ ఇట్లా చేసి ఆ డిఎన్ఏ డ్యామేజ్ ని తగ్గించుకుని తయారైన ఎంబ్రియోని కూడా మనం టెస్ట్ చేసుకుని నార్మల్ గా ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవటం వలన దగ్గర 80% ఛాన్సెస్ ప్రెగ్నెన్సీస్ నిలబడే అవకాశాలు ఉంటాయి. సో డెస్టినీ ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్. సో యూ షుడ్ మేక్ ఎ చాయిస్ యాజ్ ఎ కపుల్ టు మేక్ ఎ డెసిషన్. యూ నీడ్ టు యాక్ట్ నౌ. సో నాకు నిలబడట్లేదు, నాకు ఇంతే, ఏదో బై ఛాన్స్ ఈసారి అట్లా అయింది, నెక్స్ట్ టైం లక్ ఉంటే నాకు మంచిగా అవుతుంది అనే బదులు టేక్ యువర్ డెసిషన్, డిసైడ్ యువర్ చాయిస్ రైట్ అవే, బీ అన్ యాక్షన్ టేకర్. నేను చెప్పినట్టుగా ఈ ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని చూసుకుని మెడికేషన్స్ వాడి ఒక 2 months ట్రై చేసుకుని అవన్నీ వాడుతున్నా కూడా ఆల్రెడీ మళ్ళీ మిస్క్యారేజెస్ అయింది అన్నప్పుడు టైం ఎక్కువగా వేస్ట్ చేసుకోకుండా తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి మీరు కనుక అప్రోచ్ అయితే తొందరగా వీ విల్ టేక్ కేర్ దట్ ఈ అడ్వాన్స్ ఫర్టిలిటీ మెథడ్స్ టెక్నాలజీ అంతా కూడా మనకు అందుబాటులో ఉన్నదాన్ని వాడుకుని we will see that your parenthood dreams are fulfilled with precision. So do approach us if you are still trying to conceive after medical changes in lifestyle and still you are not having success, and we are there to guide you. And any sort of advice related to fertility treatments, we are always there to guide you. You can approach me and contact me at Vijayawada. I am available at Vijayawada Oasis Fertility. And you can also take online consultation. మీరు ఒకవేళ కనుక విజయవాడలో లేరు, అవుట్ ఆఫ్ సిటీ ఉన్నారు, రాలేకపోతున్నారు, డైరెక్ట్ ఆన్లైన్ 1-on-1 కన్సల్టేషన్ కి నాకు ఈ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ మీద కనపడుతున్న
number kuda call chesi you can book an appointment. So that's it, and I'm okay for the session right now, and we can take the questions if there are any. So what age does the man's age fertility decrease? So మగవారిలో ఎప్పుడు ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతాయి. చాలా వరకు 42 ఇయర్స్ దగ్గర స్పర్మ్ కౌంట్, మార్ఫాలజీ, మొటిలిటీ, డిఎన్ఏ డ్యామేజ్ మనం ఫిజికల్ గా గుర్తించగలుగుతాము టెస్ట్ ద్వారా. కానీ ఈ స్టార్ట్ అవటం, ఆ ప్రాసెస్ స్టార్ట్ అవటం అనేది మాత్రం 30 ఇయర్స్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 1 to 2% డిక్రీజ్ అవుతుంది టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతూ ఉండగా మనకి స్పర్మ్ మొటిలిటీ తగ్గుతా వస్తాయి. గుర్తించగలిగేటట్టు అంటే సెమెన్ టెస్ట్ చేస్తే కౌంట్ లో మనకి ఎక్కువ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఎక్కువ కదలికలు లేని స్పర్మ్స్ ఉన్నాయి. అట్లా టెస్ట్ లో మనకి రిజల్ట్ వైజ్ గా కౌంట్ తక్కువ ఉంది అని తెలిసేది మాత్రం 42 ఇయర్స్ వచ్చే వరకు. ఎవరైనా సరే అందుకే కరెక్ట్ గా ప్రెగ్నెన్సీస్ అనేవి ఒక కరెక్ట్ యంగర్ ఏజ్ గ్రూప్ లో సరైన టైంలో ప్లాన్ చేసుకుని ముందు కంప్లీట్ చేసేసుకుంటే యంగర్ మేల్ పార్ట్నర్ 25 ఇయర్స్, 25-26 ఇయర్స్ దగ్గర కనుక 25 ఇయర్స్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు హ్యావ్ గుడ్ ఫర్టిలిటీ ఇన్ ద మ్యాన్ ఆల్సో. సో 25 దగ్గర అంటే నన్ను అందరూ కొట్టేస్తారేమో ఇప్పుడున్న కెరియర్ గ్రోత్ వీటిలో అంతా కూడా. సో అట్లీస్ట్ బిఫోర్ 30 మాత్రం ఫస్ట్ ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసుకోవాల్సిందేనండి. So your 30, your partner will also be near 30, 25 to 30 years. So egg, sperm రెండు కూడా మంచి క్వాలిటీలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం కాలక్రమేణా తగ్గిపోతానే ఉంటాయండి. ఇది మీరు కనుక ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నా, ట్రీట్మెంట్స్కి వస్తున్నా, ఇంకో నెల ఆగుదాం, ఇంకో సంవత్సరం ఆగుదాం, ఇంకో 6 నెలలు ఆగుదాం అని పొరపాటు మాత్రం చేయొద్దు. దయచేసి తొందరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి అప్రోచ్ అయ్యి డాక్టర్ సలహా మేరకు తీసుకోండి. Is there any age limit for male infertility? Male fertility? So 80 years మ్యాన్ లో కూడా స్పర్మ్స్ అనేవి ఉన్నాయి అనేది గుర్తించారు. కానీ అవి ఎంతవరకు హెల్తీగా ఉంటాయి, ఎంతవరకు జెనెటిక్ లోపాలు లేకుండా ఉంటాయి అనేది చూసుకుంటే కనుక 45 ఇయర్స్ దగ్గర నుంచి మనకి 60% ఛాన్సెస్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక 40% మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువగా వీలైనంత వరకు 40 to 45 ఇయర్స్ దాటి కనుక మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే తొందరగా అట్లీస్ట్ మీరు కొంచెం డిలే చేసుకోవాలనుకున్నా వీ హ్యావ్ ఏ యూనిక్ ఆప్షన్ ఎట్ ఓయాసిస్. యూ కెన్ గో ఫర్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. సో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, స్పర్మ్ కూడా మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ అ ప్రెగ్నెన్సీ లేటర్ ఆన్ రండి మా దగ్గర ఎగ్స్, స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకోండి. మీరు తర్వాత ఎప్పుడైతే మీ కెరియర్ యూఆర్ ఓకే మనం స్టార్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ ప్రిజర్వ్ చేసుకున్న ఎగ్స్ కానీ స్పర్మ్ కానీ మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో చాలా అవగాహన ఎంతో అవసరము. ఏంటి ఫ్రీజింగ్ అనుకుంటారు. సో మీరు ఇప్పుడు ఫ్రీజ్ చేసుకున్న 5 ఇయర్స్ తర్వాత అంటే యువర్ బిజీ ఇన్ యువర్ కెరియర్ అట్లా అనుకున్నప్పుడు మీరు ఒక 4-5 ఇయర్స్ తర్వాత వచ్చారు అంటే ఇమాజిన్ యువర్ కమింగ్ టు అస్ ఎట్ 40 ఇయర్స్, యూ ఫ్రోజ్ యువర్ ఎగ్స్ ఆర్ స్పర్మ్ ఎట్ 30-35 ఇయర్స్. మీ ఎగ్ యొక్క క్వాలిటీ ఆ 30 ఇయర్స్ దగ్గర మనం టైం లైన్ దగ్గర ఆపగలిగాం కాబట్టి దాంట్లో ఉన్న డ్యామేజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. వాట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ సింటమ్స్? సో అంటే సంతానం లేని సమస్య అని మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఎప్పుడు గుర్తించాలి అనేది అడుగుతున్నట్టున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా సరే యంగర్ ఏజ్ లో మ్యారేజ్ అయిన తర్వాత మెల్సర్లు కరెక్ట్ గా వస్తున్నాయి, ఆడవాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జెస్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరిన్ మంట ఎటువంటి ఏమీ లేవు, రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, ఒక 1 year సంవత్సరం కాలం పాటు ప్రయత్నం చేసి రెగ్యులర్ గా ఉన్న సైకిల్స్ రెగ్యులర్ గా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసినా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, ఖచ్చితంగా మీరు ఒక వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు బేసిక్ టెస్ట్ అంటే ఎగ్ కరెక్ట్ గా రిలీజ్ అవుతుందా, ట్యూబ్స్ బాగున్నాయా లేవా, మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ కౌంట్ బాగుందా లేదా, మీలో ఇంకేమైనా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైక్ వెయిట్ ఎక్కువగా ఉన్నారా, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా, ప్రొలాక్టిన్ ఏమైనా హైగా ఉన్నాయా,
మగవారిలో ఉన్న స్ట్రెస్ ఉందా, స్మోకింగ్, ఆల్కహాల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కరెక్ట్ చేసుకుని అన్ని బాగుంటే వైద్యుల పర్యవేక్షణలో ఇంకో 1 year మీరు న్యాచురల్ గా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. 2 years ఎందుకు ఇస్తామంటే 85% మంది ఫస్ట్ 1 year ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ 1 year లో గుర్తించండి 85% మంది కన్సీవ్ అవుతారు. మిగిలిన 15% మందిలో ఈ నెక్స్ట్ 1 year లో 94% అంటే ఒక 10% మంది మాత్రమే ఒక 10% మంది కన్సీవ్ అయిపోతారు. మిగిలిన ఒక 5 to 6% వరకు మాత్రమే మోర్ దాన్ 2 years సంతానం లేని సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో మీరు కనుక మ్యారేజ్ అయ్యి మోర్ దాన్ 2 years రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్ అన్ని బాగున్నాయి, నాకు ఏ ప్రాబ్లం లేదు అన్ని 2 years క్రాస్ అయితే మాత్రం యు ఆర్ హ్యావింగ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఆర్ డెఫినెట్ గా మీకు సంతానం లేని సమస్యకి ఏదో కారణం ఉంది, దానికి ఖచ్చితంగా వైద్యుల సలహా అవసరము. సో మోర్ దాన్ 2 years అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోండి. దయచేసి సంప్రదించండి. వీఆర్ అవైలబుల్ ఆన్ ఫిజికల్ కన్సల్టేషన్ అండ్ ఆల్సో ఆన్ ఆన్లైన్ కన్సల్టేషన్. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అండ్ మోర్ దాన్ 2 years మ్యారీడ్ లైఫ్ అయితే మాత్రం దయచేసి టైం డిలే చేసుకోవద్దు. 5 years క్రాస్ అయినప్పుడు 50% ఛాన్సెస్ ఫర్టిలిటీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కెన్ రికరెంట్ మిస్క్యారేజెస్ అక్కర్ డ్యూ టు పోర్ స్పర్మ్ క్వాలిటీ? సో మగవారిలో కూడా కారణం ఉందా అంటే ఖచ్చితంగా మగవారిలో కారణం గురించే మనం ఈ సెషన్ లో ఇప్పుడు డిస్కస్ చేసుకుంది. సో ఈ స్పర్మ్ యొక్క క్వాలిటీ మెయిన్ గా మార్ఫాలజీ, మొటిలిటీ వీటికన్నా కూడా లోపల ఉన్న జెనెటిక్ డిఎన్ఏ డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవటం వలన ఆ డ్యామేజ్డ్ డిఎన్ఏతో ఎంబ్రియో తయారయ్యి అది సరిగ్గా అతుక్కునే ప్రాసెస్, ప్లాసెంటేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోతే వీళ్ళల్లో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మంది 4-5 అబార్షన్స్ అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, అన్ని టెస్ట్లు నార్మల్ ఉంటాయి, జెనెటిక్ క్యారియోటైపింగ్ నార్మల్ ఉంటాయి. మన దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్ చేస్తే 47% డిఎఫ్ఐ డ్యామేజ్ ఉంటుంది. వీళ్ళల్లో వన్స్ దే గో ఫర్ దిస్ మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాక్స్, టెస్టిస్ నుంచి స్పర్మ్ తీయటం, ఈ ప్రాసెస్ ద్వారా స్పర్మ్స్ తీసి ఐవీఎఫ్ ఫిక్స్ చేసిన వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ లో ఎంబ్రియో నార్మల్ గా ఉన్న ఎంబ్రియోని పెట్టించుకోవటం వల్ల 80% ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. స్పర్మ్ డిఎన్ఏకి ప్రెగ్నెన్సీ వచ్చే ఎఫెక్ట్ ఎలా అవుతుంది అని అంటే నేను ఇందాక పేర్కొన్న విధంగానే స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ప్రెగ్నెన్సీ. సో అంటే స్పర్మ్ లో ఉన్న జెనెటిక్ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల గర్భస్రావం ఎలా అవుతుంది అనేది చూసుకుంటే మనకి ఈ యొక్క స్పర్మ్ నుంచి వచ్చే పెటర్నల్ జీన్స్ ప్లాసెంటా మాయ తయారవడానికి ఉపయోగపడతాయి. సో ఈ మాయ తయారయ్యే ప్రాసెస్ డిఎన్ఏ డ్యామేజ్ అయింది అంటే డిఎన్ఏ అంటే ఏంటి? మనకి జీన్స్. సో జీన్స్ డిఫెక్టివ్ గా ఉంటే జీన్స్ నుంచి మీరు మనకి సైన్స్ స్టూడెంట్స్ కాకపోయినా 10th క్లాస్ లో మీరు చదువుకుంటా ఉంటారు, జీన్స్ నుంచి మనకి ప్రోటీన్స్ తయారవుతాయి. ప్రోటీన్స్ నుంచి ఈ ప్రోటీన్సే మనకి బిల్డింగ్ బ్లాక్స్. సో మన యొక్క సెల్ ఏదైనా తయారవ్వాలంటే ఆ జీన్ నుంచి రీడ్ అయ్యి ఆర్ఎన్ఏ నుంచి అమైనో యాసిడ్స్ తయారై అమైనో యాసిడ్స్ అన్ని సీక్వెన్స్ లో ఉండి ప్రోటీన్ తయారవుతుంది. ఆ ప్రోటీన్ చాలా రకాల ఫంక్షన్స్ చేస్తాయి. వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఈ పెటర్నల్ మగవారిలో నుంచి వచ్చే జీన్స్ నుంచి వచ్చేది మాయ తయారవటం, బిల్డ్ అవటం, దాంట్లో ఉన్న రక్త కణాలు, రక్తనాళాలు ఏర్పడటం, ఆ బేబీకిను మన ఆ గర్భసంచికి కమ్యూనికేషన్ ఫామ్ అయ్యే ప్రాసెస్ ఈ పెటర్నల్ జీన్స్ ద్వారా తయారవుతుంది. సో ఈ స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ కనుక డ్యామేజ్ అయినప్పుడు ఆ ప్రాసెస్, ఆ కమ్యూనికేషన్ అటాచ్మెంట్ అనేది డిఫెక్టివ్ గా ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా డిఫెక్టివ్ గా ఫార్మ్ అయినప్పుడు మరీ ఎక్కువ డ్యామేజ్ లేదు, ఒక 70% వరకు బాగానే ఉంది అనుకుంటే బేబీ కొంచెం వీక్ గా అట్లా పెరిగే అవకాశాలు ఉంటాయి. బాగా డ్యామేజ్ అయినప్పుడు మనకి గర్భస్రావం అవటము, పద్దాక బ్లీడింగ్ అవటం త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ, ఎప్పుడు అబార్షన్ అయిపోతుందో అని స్ట్రెస్ఫుల్ గా ఉండటము, ఆ టెన్షన్స్ వాటిలో, లేదా అబార్షన్స్ అయిపోవటం 3rd month లో 4th month లో, ఇటువంటి అన్ని కూడా స్పర్మ్ లో యొక్క డిఎన్ఏ డ్యామేజ్ వల్ల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో స్పర్మ్ డ్యామేజ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు, ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా అవి అబార్షన్స్ అయ్యే రిస్క్ మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. కెన్ స్పర్మ్ బి టెస్టెడ్ ఫర్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి.
సో భలే ఆలోచించారు మీరు. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే స్పర్మ్ ఏదైనా ఇప్పుడు మీరు ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ టెస్ట్ అంటే ఎలా చేస్తాము, మీ నుంచి ఒక బ్లడ్ శాంపిల్ తీసి ఆ రక్త కణాలని ల్యాబ్ లో పంపించి ల్యాబ్ లో ఆ యొక్క సెల్స్ లో నుంచి ఇప్పుడు ఈ జీన్స్ ఎక్కడ ఉంటే మనకి న్యూక్లియస్ లో ఉంటుంది, సెల్ లోపల న్యూక్లియస్ లో ఉంటుంది. న్యూక్లియస్ లో ఉన్న జీన్స్ మనం బయటకు తీయాలంటే ఈ సెల్ ని మనం డిజాల్వ్ చేసేసి ఆ న్యూక్లియస్ యొక్క చుట్టూగా ఉన్న న్యూక్లియస్ స్ట్రక్చర్ తీసేసి న్యూక్లియోలస్ లో ఉన్న జీన్స్ ని మాత్రం బయటకు తీసి ల్యాబ్ లో జెనెటిక్ ల్యాబ్ లో చదువుతారు. సో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి మన బాడీలో, అవన్నీ కూడా ఈ ప్రాసెస్ లో ఆ పక్కనున్న ప్రోటీన్స్ అన్నిటిని లైజ్ చేసేసి స్టడీ చేయడం జరిగింది. అదే ప్రాసెస్ మనం స్పర్మ్ లో చేయాలి అంటే స్పర్మ్ ని మనం తీసుకుని ఆ స్పర్మ్ లో ఉన్న చుట్టూగా ఉన్న టెయిల్, హెడ్ చుట్టూగా ఉన్న మెంబ్రెయిన్స్ ఇవన్నీ తీసేసి ఓన్లీ న్యూక్లియస్ లో ఉన్న జీన్స్ ని తీస్తే మనం టెస్ట్ చేయగలుగుతాం. ఈ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. కానీ ఆ టెస్ట్ మనం చేసిన స్పర్మ్ ని మనకి ఏ డిఫెక్ట్స్ లేవు అని వస్తే కూడా మనం దాన్ని మళ్ళీ తిరిగి వాడుకోలేము, ఎందుకంటే చనిపోతుంది. కాబట్టి ఇది ప్రాబ్లం మనకి స్పర్మ్ లో జెనెటిక్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయడానికి. బేసిక్ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ అంటారా, స్పర్మ్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో దానికి డబుల్ క్రోమోజోమ్ మన బాడీలో అన్ని సోమాటిక్ సెల్స్ లో ఉంటాయి. అది మనం బ్లడ్ టెస్ట్ తీసుకుని మనం చేసుకోవచ్చు. సో దానికి మనం స్పర్మ్ ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మనం ఐసోలేటెడ్ గా స్పర్మ్ లో డిఎన్ఏ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ని గుర్తించలేము. కాబట్టి ఆ స్పర్మ్ ఎగ్ కలిసి ఎంబ్రియో తయారైన తర్వాత మన బాడీలోంచి బ్లడ్ ఎలా తీసుకుంటున్నామో అట్లా స్పర్మ్ లో ఎగ్ లో ఎంబ్రియోలో నుంచి ఒక 2-3 సెల్స్ మాత్రం మనం బయటకు తీసి ల్యాబ్ లో టెస్ట్ చేసుకుంటాం. ఎంబ్రియో డ్యామేజ్ అవుతుంది, ఒట్టి సెల్స్ తీస్తాము, ఎంబ్రియోని మనం ల్యాబ్ లో తీసి చేసేస్తాం. మేము సెల్స్ ని మాత్రం మేము ల్యాబ్ పంపించి టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ లో సెల్స్ నార్మల్ అని వస్తే ఎంబ్రియో మంచిది, ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ప్రెగ్నెన్సీ వస్తుంది. సెల్స్ అబ్నార్మల్ జీన్స్ ఉన్నాయని వచ్చినాయి అంటే embryo abnormal, so we don't transfer that. So we are the first people in AP and Telangana to start this genetic testing of the embryo, and we have almost చాలా మందికి ఇప్పటికి దగ్గర విజయవాడలో అయితే we have done about 250 cycles where ఈ సెల్స్ ని మనం ఎంబ్రియోస్ ని టెస్ట్ చేసి నార్మల్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ చేసి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చినారు. దగ్గర 200 మంది ఉన్నారు మనకి. So it is very safe to do an embryo and we cannot do it on the sperm. Can bad sperm cause ectopic pregnancy? So very thoughtful question. Sperm వల్ల మనకి ectopic pregnancy వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఒక రకంగా ఎలా రావచ్చు అంటే ఈ స్పర్మ్ సరిగ్గా కదలట్లేదు, స్లోగా కదులుతుంది, యాక్టివ్ గా లేదు. సో అది రీచ్ అవ్వాల్సిన ప్లేస్, ఎగ్ని ట్యూబ్ లో రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కి సరైన సమయానికి వెళ్ళకపోవటం వల్ల కానీ లేట్ గా వెళ్ళటం వల్ల కానీ అయ్యే ప్రాసెస్ లో హైపోథెటికల్ గా మనకి ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్పర్మ్ కదలకపోయినా, దాంట్లో ఎనర్జీ లెవెల్స్ లేకపోయినా ఎగ్ కూడా టెయిల్ ఉండదండి, ఎగ్ రౌండ్ గానే ఉంటుంది. మన ట్యూబ్ లో ఉండే మూవ్మెంట్స్ కదలికల వలన మాత్రమే ఈ ఎగ్ స్పర్మ్ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ట్యూబ్ లో పెరిస్టాల్సిస్ మూవ్మెంట్. సో ట్యూబ్ లో ఉండే మూవ్మెంట్, దాని లోపల ఉన్న సీరియా వెంట్రికల్ డ్యామేజ్ అయితే గనక, వెంట్రికల్ లాంటి సీరియా డ్యామేజ్ అయితే కనుక మనకి ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా ఈ ట్యూబ్ లో లోపల ఉండే సీరియా డ్యామేజ్ అవడానికి కారణాలు ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్. సో అటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్టోపిక్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. At an age of 37, can a woman conceive? Yes, definitely. So, వయసు చిన్న వయసులో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి అని అంటున్నానే కానీ ప్రెగ్నెన్సీ 35 years క్రాస్ అయినాక 40 years క్రాస్ అయినాక అవ్వదు అనేది మనం చెప్పట్లేదు. బట్ దాంట్లో ఉన్న రిస్క్ ప్రాసెసెస్ మీరు అర్థం చేసుకుని ముందుకెళ్ళగలిగితే యూ కెన్ ఆల్వేస్ కన్సీవ్. 40 years వచ్చే దగ్గర మనకి ఎగ్స్ లో ఉన్న క్వాలిటీ 80% అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 35 years క్రాస్ అయినాక 50% ఎగ్స్ అబ్నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా 37 దగ్గర కన్సెప్షన్స్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనం జెనెటిక్ టెస్టింగ్ యూనిక్ గా చేసుకునే పీజీటీఏ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా
ఎగ్స్ ఎంబ్రియోస్ తయారైనాక ఎంబ్రియోస్ టెస్ట్ చేసుకుని ఏవైతే 50% అబ్నార్మల్ ఉన్నాయో ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయకుండా నార్మల్ గా ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల న్యాచురల్ హెల్దీ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అవ్వకుండా లైవ్ చైల్డ్ చేతిలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో యూ కెన్ డెఫినెట్లీ ప్లాన్ ఎట్ 37. Can maternal alcohol consumption before cause fetal birth defects? Paternal alcohol consumption మగవాళ్ళు తాగటం వలన ఫీటల్ బర్త్ డిఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మదర్ తాగితే ఎక్కువగా ఆల్కహాల్ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ డిఫెక్ట్స్ చూస్తాము. అయితే ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకోవటం వలన స్పర్మ్ లో డిఎన్ఏ డ్యామేజ్ అవటం వలన తయారైన ఎంబ్రియోస్ అబ్నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కన్నా అబ్నార్మల్ ఎంబ్రియోస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ వీటికి రక్త ప్రసరణ సరిగ్గా రాకపోవటం వల్ల వీక్ గా లో బర్త్ వెయిట్ తో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. విత్ టైప్ 2 డయాబెటీస్ కెన్ ఏ విమెన్ కన్సీవ్? ఎస్, ఆడవారిలో కూడా డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ యొక్క షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్పర్మ్ కానీ ఎగ్ కానీ వీటి యొక్క డ్యామేజ్ ఇవన్నీ కూడా కొంచెం లో గ్లూకోజ్ లెవెల్స్ లో ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట, గ్యామిట్స్ అన్ని కూడా. సో ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా అయిపోయినప్పుడు మనకి డ్యామేజ్ ఎగ్ కానీ దాంట్లో ఉండే జీన్స్ కానీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జెనెటికల్ గా స్ట్రక్చరల్ గా అబ్నార్మల్ ఎంబ్రియోస్ అబ్నార్మల్ బేబీస్ తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా డయాబెటీస్ తో ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకూడదు అనేది ఏం లేదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ని టైట్ కంట్రోల్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సో లాస్ట్ 3 months లో ఉన్న షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూసేది HbA1c లెవెల్స్. ఈ HbA1c లెవెల్స్ కనుక మనం టెస్ట్ చేసుకుని అవి కనుక 6 HbA1c 6.5 కన్నా తక్కువగా ఉంటే ఇట్ ఈస్ లైక్ నియర్ నార్మల్ రేంజ్ అన్నమాట. సో అటువంటప్పుడు వీళ్ళలో ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు కన్సీవ్ విత్ డయాబెటీస్, keep your sugar levels under control and your HbA1c level below 6.5 and you can have a healthy take home baby. Endometrial thickness, is it a big problem to conceive? ఖచ్చితంగా అండి. ఎంబ్రియో ఎంత ఇంపార్టెంటో గర్భసంచి లైనింగ్ పొర కూడా మనకి అంతే ముఖ్యమైనది. ఎందుకంటే ఆ లైనింగ్ పొరకి ఎంబ్రియోకి కమ్యూనికేషన్ సరిగ్గా ఏర్పడితేనే ఆ ఎంబ్రియోని ఆ లైనింగ్ తీసుకోగలిగితేనే లోపలికి ఆ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. సో లైనింగ్ పొర పల్స్గా ఉన్నప్పుడు లైనింగ్ పొరకి రక్త ప్రసరణ ఎక్కువ ఘర్ష వెళ్తూ ఉంటుంది. సో ఎక్కువ వేడి, ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్, ఎక్కువ టాక్సిక్ మెటీరియల్స్ వెళ్ళడం వల్ల ఎంబ్రియో అటాచ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అటాచ్ అయినా కూడా మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో లైనింగ్ హెల్దీగా ఉండాలి. హెల్దీ లైనింగ్ అన్నప్పుడు మేము మామూలుగా చూసుకునేది ఏంటంటే స్కాన్ చేసుకుని చూసుకుంటాము. నార్మల్ గా నెలసరి కరెక్ట్ గా వచ్చి మంచిగా 2 to 3 days బ్లీడింగ్ అవటం చాలా ముఖ్యం. 1 day బ్లీడింగ్ కొంచెమే స్పాటింగ్ అవటం హెల్దీ కాదు. అట్లనే స్కాన్ చూసుకున్నప్పుడు లైనింగ్ కూడా మినిమం 8 millimeters థిక్నెస్ ఉంది. 8 to 14 వరకు, మోర్ దాన్ 14 ఉంటే కనుక మళ్ళీ ఇంప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి ఉన్న రక్త ప్రసరణ కూడా మేము చూసుకుంటూ ఉంటాం, ప్యాటర్న్ కూడా చూసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా సరైన మోతాదులో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. థిన్గా ఉంటే రావు అని కాదు. ఐ హావ్ సీన్ ప్రెగ్నెన్సీస్ ఎట్ 6.5 millimeters ఆల్సో. కానీ 8 millimeters 6.5 millimeters దగ్గర చూసుకుంటే 8 millimeters దగ్గర 80% మంది కన్సీవ్ అయితే 6.5 millimeters దగ్గర హార్డ్లీ ఒక 2 or 3 people కన్సీవ్ అవుతారు. ఎక్కువగా థిన్గా ఉన్నప్పుడు ఎండోమెట్రియం మిస్క్యారేజెస్ చేస్తే ఎక్కువగా ఉంటాయి. సో లైనింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఖచ్చితంగా ఎవరికైతే థిన్గా ఉందో వీళ్ళల్లో మేము మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయండి. అవన్నీ మనం యూజ్ చేసుకుని లైనింగ్ అప్రోప్రియేట్ సైజ్ కు వచ్చిన తర్వాత ఎంబ్రియో పెట్టుకోవటం కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం కానీ చేస్తే మంచి సక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. Vaginal infection due to diabetes, it becomes a problem. Yes, షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే మన బాడీలో ఇప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్స్ కి డయాబెటీస్ అల్సర్, డయాబెటీస్ ఫుడ్ చూస్తూ ఉంటారు. చిన్న దెబ్బ, మనకి ఎంత చిన్న దెబ్బ తగిలినా వెంటనే మానిపోతూ ఉంటుంది. డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్ అట్రాక్ట్స్ బ్యాక్టీరియా.
సో తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కోవకు చెందినవి వెజైనల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఒకటి ఈ వెజైనాలో ఉన్న ఇన్ఫెక్షన్స్ వల్ల దాంట్లో ఉన్న అసిడిక్ pH ఏదైతే అసిడిక్ బేసిక్ pH అంటామో ఆ మోతాదు వేరియేషన్ వచ్చినప్పుడు నార్మల్ హెల్దీ బ్యాక్టీరియా కూడా వెజైనాలో ఉంటాయి. మన గట్, మన మౌత్, మన పేగులు అన్నిట్లో కూడా మన బాడీలో నార్మల్ హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి. సో మన పేగుల్లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటే మన గ్యాస్ట్రైటిస్ రాకుండా అరికడుతూ ఉంటాయి. అట్లానే వెజైనాలో హెల్దీ బ్యాక్టీరియా ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియా పెరగకుండా, ఫౌల్ స్మెల్ రాకుండా ఇవన్నిటికీ అరికడుతూ ఉంటాయి. సో ఈ షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయినప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా చనిపోతాయి. సో దానివల్ల మనకి జరిగే మంచి అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాలక్రమేణా ఈ ఇన్ఫెక్షన్ గర్భసంచి లైనింగ్ పొరకి పాకటం, అటు నుంచి ట్యూబ్స్ పొట్టలో పేగుల్లోకి పాకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గర్భసంచి లైనింగ్ పొర వరకు పాకితే క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎంబ్రియోస్ అతుక్కోకపోవచ్చు. ట్యూబ్ లోకి వెళ్తే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పొట్టలోకి వెళ్తే సెప్టిసీమియా, ఫీవర్, జ్వరం ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అనిపించి కొంచెం మీకు ఏమైనా ఫాల్ స్మెల్లింగ్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, యూరిన్ మంట కానీ, యూరిన్ ఎల్లోగా రావడం, అట్లా అర్లీ స్టేజెస్ విత్ ఇన్ 1-2 days లో ఖచ్చితంగా మీరు వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. వాటికి రిలేటెడ్ మెడికేషన్స్ వాడుకోవాలి. షుగర్ లెవెల్స్ కూడా కరెక్ట్ చేసుకోవటం వల్ల సివియర్ ఎఫెక్ట్స్ ఎండోమెట్రియం లైనింగ్ ట్యూబ్స్ వరకు వెళ్లకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. Is 8.7 a good endometrium? Yes, definitely, Sujyoti garu. 8.7 is a very good endometrium. Just మనం ఆ లైనింగ్ రక్త ప్రసరణ బాగుందంటే మంచిగా ఉన్నట్టే అనుకోవచ్చు. So that's it, and if there are no more questions, it was a very interactive session. Thank you so much. అందరూ భలే యాప్ట్ గా రీజనబుల్ గా వాళ్ళ సమస్యలన్నీ అడిగారు. సో శివజ్యోతి గారు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. ఆఫ్టర్ ఈటీ హౌ మెనీ ఇంజెక్షన్స్, ఇస్ దేర్ ఎనీ మెడికేషన్ టు రెడ్యూస్ ద స్వెల్లింగ్? ఓకే, చాలా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్ తర్వాత, నాకు అర్థమైందండి, కష్టం. మీకు మనం ఏంటంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అనేవి సపోర్ట్ కి ఇస్తా ఉంటాము ఈ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు టేక్ ఏ ఛాన్స్. ఆ డ్రగ్ తగ్గింది డోసు, దానివల్ల మనకి మిస్క్యారేజెస్ అయ్యింది అనే రిస్క్ అస్సలు తీసుకోవటం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్సే కాకపోయినా కూడా ఇంజెక్షన్స్ కి బెస్ట్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి బాడీలో. దానికి ఆల్టర్నేటివ్ గా కూడా మనకి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. జెల్స్ ఇస్తాము, టాబ్లెట్స్ రూపేనా ఇస్తాము, ఏక్వేస్ ఇంజెక్షన్స్ అని తక్కువ నొప్పి ఉండే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాగా తీసుకునే ఇంజెక్షన్స్ ఇస్తాము. ఖచ్చితంగా మీరు మరీ ఇబ్బంది పడొద్దండి పెయిన్ వీటి వల్ల. అటువంటి ఇబ్బంది ఉంటే కనుక సంప్రదించి కన్సర్న్ డాక్టర్స్ ని మమ్మల్ని మీరు మార్పించుకోండి, వేరే రూట్ ద్వారా మెడికేషన్ ఇస్తాము. So that's about the questions, and thank you so much for interacting so well. And ee roju session మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. whoever has stayed till the end, I hope that it will be very useful to you. And miscarriages అవుతున్నాయి అనే వాళ్ళే కాకుండా సంతానం లేని సమస్య ఉన్న వాళ్ళలో కూడా మీరు స్పర్మ్ DNA డ్యామేజ్ ని తగ్గించుకోవటానికి గల అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవటం వలన తొందరగా ప్రెగ్నెన్సీస్ వచ్చి మీ చేతిలో పిల్ల పాప ఉంటారని నేను నమ్ముతుంది, ఆశిస్తూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సంతానలేమికి రిలేటెడ్ గా ఈ యొక్క మా ఓయాసిస్ ఫర్టిలిటీ హెల్ప్ లైన్ కి దయచేసి కాల్ చేయండి. 7999297929. I'm available for both physical consultation and online consultation. So please do make use of it and do approach us and do not hesitate to approach me. Thank you so much and have a very nice evening. Thank you. Goodbye.